ఉద్యోగులకు సంక్రాంతి కానుక డిఏ 3.64% పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. 33.67% కరువు బీభత్సం. 2023 జూలై 1 నుంచి అమలు. పెరిగే మొత్తం ఈ జనవరి జీతంతో కలిపి చెల్లింపు. ఏరియర్స్ 30 వాయిదాల్లో జమ. ఓదికేమన్న ఖజానా లేక రేవంత్ రెడ్డి గారు నెత్తికి చేతులు పెట్టుకుంటాడు. 30,000 కోట్లు కావాలి, 18,000 కోట్లే వస్తుందని చెప్పేసి నెత్తికి చేతులు పెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి గారు. ఇంకో దిక్కేమో ఇలా కొత్త డిఏలు, ఉన్న డిఏలే ఇస్తలేరంట. మొత్తం ఐదు విడతలుగా డిఏలు ఇచ్చే ఉంటే 2 విడతలలో ఇస్తామన్నారు. ఫస్ట్ ఒకటి ఇచ్చిర్రు, రెండోది డిసెంబర్లో ఇవ్వాలి. ఇప్పుడు జనవరి. ఆ పాత డిఏలకే దిక్కు లేదు. ఆ డిఏ ఉద్యోగ సంఘాల మీద వీళ్ళు అది చేస్తున్నారు, మాకు డిఏలు ఇప్పిస్తారా మీరు దిగిపోతారా అని చెప్పేసి. ఇప్పుడు కొత్త డిఏలు మళ్ళీ ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. 3.64% పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందట. ఉన్న డిఏలు ఈరి ఫస్ట్, పెండింగ్లో ఉన్న డిఏలు అన్నీ ఈరి ఫస్ట్.